ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి జరగబోయేది ఇదే. జూలై నెల 30, 31 అదేవిధంగా ఆగస్టు 1వ తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అండి. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి అనేది బయటకు రాబోతుంది. ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా సాగిపోబోతుంది, మునుముందు ముఖ్యంగా అంటే ఈ 3 రోజుల్లో వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి అనేది ఏ విధంగా బయటికి రాబోతుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు అనేవి వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి, అసలు ఇది అంతా కూడా ఎలా సాధ్యమవుతుంది, అదేవిధంగా మీకు రాబోయేటువంటి ప్రతికూలతలు అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 3 రోజుల్లో మీరు వినబోయేటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి బృహస్పతి, అలాగే గురువు. ఈ యొక్క రాశిలో అంటే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వీరికి సహనము అనేది ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి. ఓపికతో ఫలితాలను అయితే ఖచ్చితంగా గణించగలుగుతారు. ఏది అయినా సరే ఎవరికి అయినా సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు అనే చెప్పాలి. ఎవరికైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ యొక్క సహాయాన్ని జీవితం అంతమూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి స్వభావము ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలను బాధలను ఎదుర్కొంటూ వచ్చారు. ఈ విధంగా మీరు అయితే ఎదుగుతుంటే చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది అయితే మీ యొక్క జీవితంలో ఉన్నారు అనే చెప్పాలి. మీరు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధుమిత్రుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉన్నారు అనే చెప్పాలి. వారి ద్వారా చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలు అయితే మీరు అవుతూ వచ్చారు. మీ యొక్క పరిస్థితి అనేది స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు అనే చెప్పాలి. దానివల్ల మీరు మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయండి. దీనివల్ల ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలకు లోనై వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం అనేది జరగబోతుంది అనే చెప్పాలి. మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి తప్పేంటో వారు గ్రహించగలుగుతున్నారు. ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో మీకు తోడుగా అనేది ఉండబోతుందండి. అలాగే మీ యొక్క జీవితంలో మీకు ఎవరైతే నష్టాలను కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ యొక్క పరమశివుని గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. వారు చేసినటువంటి ఆ యొక్క తప్పు ఏమిటో వారు గ్రహించే విధంగా ఆ యొక్క భగవంతుడు మరికొన్ని పరీక్షలను అయితే ఇవ్వబోతున్నాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలుపరచబడుతున్నాడు. ఈ విధంగా వారి యొక్క జీవితంలో వారు ఏం తప్పు చేశారు, వారి పట్ల ఏమటువంటి అమర్యాదగా నడుచుకున్నారు, ఎవరిని అవమానించారో ఇటువంటివి అన్నీ కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని ఊహించినటువంటి మార్పులు అయితే అతి త్వరలోనే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అనే చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది కలగబోతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుకోవడానికి ఈ సమయం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనే చెప్పాలి. ఇంతకుముందు మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితము అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఆ యొక్క ఫలితము సాధించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కలగనున్నాయి అనే చెప్పాలి. ఇక మీరు ఏ పరిస్థితి కారణంగా అయితే నిరాశకు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క పరిస్థితులు అన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైనటువంటి ఫలితాలు అయితే లభించనున్నాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచేటువంటి ఫలితాలు ఎవరైతే ఉన్నారో అవి మిమ్మల్ని ఉత్సాహం పరిచే విధంగా ఫలితాలుగా మారబోతున్నాయి అనే చెప్పాలి.
ఆర్థిక పురోగతి, అలాగే మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఆ యొక్క సమస్యలు అన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ యొక్క దైవశక్తి అనేది బయటకు రానుంది. ఆ యొక్క దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితాన్ని అంతా కూడా మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు అయితే చేస్తూ వస్తున్నారు, కానీ ఆ యొక్క భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలను అయితే మీకు పంపిస్తున్నాడు. ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో చూస్తూ ఉన్నారు. దానికి కారణం కేవలం ఆ యొక్క దైవశక్తి. మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ వస్తున్నారు. కానీ ఆ యొక్క సమయము అనేది మీకు ఇప్పుడు కలిసి రాబోతుంది. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ యొక్క దైవశక్తి మీరు చేసినటువంటి సత్కార్యాలకు దానికి ఫలితముగాను ఈ యొక్క సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కూడా మీకు తోడుగా ఉండబోతుంది. ఖచ్చితంగా మీకు అన్నీ కూడా శుభకార్యాలే అనే చెప్పాలి. అతి త్వరలోనే మీరు పొందుకోబోయేటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయండి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్లు కూడా వినబోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒకరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి బలమైనటువంటి కోరిక అనేది ఉంటుంది కదండి. కొంతమందికి ఉద్యోగం పొందడము, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము, ఇంకొంతమందికి మంచి సంబంధము అనేది సెటిల్ అవ్వడము, ఈ విధంగా వివాహం జరగడము, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం, ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకోవాలి అని అనుకుంటున్నారో ఆ యొక్క కోరిక ఏదైతే బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లను అయితే ఈ 3 రోజుల్లో అయితే మీరు ఏ రోజు అయినా ఏ సమయంలోనైనా సరే వినేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహము అనేది మీకు కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాల నుండి విముక్తి అనేది కలిగించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ యొక్క దైవశక్తి మీ పట్ల ఇంతవరకు ముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించేటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తీసుకువచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే విధంగా చేయబోతుంది అనే చెప్పాలి. ఈ విధంగా అయితే మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదండి, అనుకోనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మీ జీవితంలో అతి త్వరలోనే మీరు చూడసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యం ఉందో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లో అయితే ఈ 3 రోజుల్లో మీరు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీరు చూస్తారు. అలాగే చాలా కాలంగా ఎవరైతే మిత్రులను కలుసుకోవాలి అని ఆరాటపడుతూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి అడ్రస్లు దొరకడం కానీ, లేదంటే వారిని మీరు నిరాశగా ఉంటే ఈ 3 రోజులు ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అయితే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజులు ఇంకా మరెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మీరు చూస్తారు. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీరు ఏదైతే నిర్ణయాన్ని తీసుకొని ఉన్నారో ఆ యొక్క నిర్ణయంలో ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రానుందండి. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తుల పరిచయం కూడా రాబోతుంది. వారి మూలంగా మీ యొక్క జీవితము అనేది ఊహించిన మలుపు అనేది తిరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజులు మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులు అనేవి చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ 3 రోజుల తర్వాత ఏ పని మొదలుపెట్టినా కానీ మంచి సక్సెస్తో ముందుకు దూసుకు వెళ్తారు. కాబట్టి మీరు అనుభవం ఉన్నటువంటి వ్యాపారం అనేది మొదలు పెట్టుకోండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి. తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పక కలుగుతాయి. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అయితే మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం అనేది చేయండి.
ఖచ్చితంగా మీకు ఫలితము అనేది వస్తుంది. ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టినటువంటి ఏ పని అయినా సరే ఈ సమయంలో మీకు సత్ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు అని చెప్పాలి. ఆ యొక్క పరమశివుని యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయండి. దైవక శక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి అనేది బయటకు రాబోతుంది. మీ జీవితంలో మీరు ఏదైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటిని కూడా పరిష్కారాన్ని అయితే చూపబోతుంది. ఆర్థిక గణనీయమైనటువంటి పురోగతిని అయితే సాధించుకోగలుగుతారు. వంశపారంపర్యంగా మీకు దక్కవలసినటువంటి ఆస్తులు అన్నీ కూడా మీకు దక్కనున్నాయి. షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా చాలా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక మీరు అయితే డబ్బు అనేది వసూలు చేయడం విఫలమవుతున్నట్లయితే కనుక వాటిని అయితే ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో మీకు ఒక మంచి సమయంగా అనేది చెప్పాలి. చాలా అనుకూలంగా ఉంటుందండి. మొండి బకాయిలు అన్నీ కూడా వసూలు అవుతాయి. రాబోయే ఈ 3 రోజుల తర్వాత బాకీలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు చూడనున్నారు. శివారాధన మీకు అయితే బాగా మేలు చేస్తుందండి. తద్వారా మరి ఎన్నో మంచి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీరు అయితే ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకము చేస్తే మీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ పరమశివుని యొక్క అనుగ్రహము అనేది మీకు ఆర్థికంగా మీరు బాగా ఎదుగుదలకు చాలా మేలు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ 3 తేదీల తర్వాత అంతా కూడా శుభమే జరగనుంది అనే చెప్పాలి. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. ఆశ్రమంలో ఉండేటువంటి పిల్లలకు, వృద్ధులకు మీకు ఉన్నంతలో తోచినంతలో సహాయము అనేది అందించండి. తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.